ఎడారిలాంటి ఆ ప్రదేశంలో పేదలను ఆకలి తీవ్రంగా బాధిస్తుండగా ప్రజలు నిరాశతో కూర్చుని ఏదైనా ఒక ఆశ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక తల్లి తన చేతులు ఖాళీగా ఉన్నప్పటికీ ఏడుస్తున్న తన బిడ్డను ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. ఒక వృద్ధుడు సహాయం కోసం ఎదురుచూస్తూ తన అలసిన కళ్లను పరలోకం వైపు పైకెత్తాడు. కాని అప్పుడు ప్రేమ మరియు కరుణతో నిండిన యేసు ఆ కొండపైకి వచ్చారు. ఆయన ప్రజల మధ్య నడుస్తుండగా వారిలో ఆశ చిగురించడం మొదలైంది. అపారమైన కరుణతో ఆయన రోగులను మరియు బలహీనులను తాకారు. యేసు తన శిష్యులతో వారికి తినడానికి ఏదైనా ఇవ్వండి అని చెప్పారు. కాని వారి వద్ద ఉన్నవి కేవలం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. యేసు ఆ రొట్టెలను చేపలను తీసుకుని తన కళ్లను పరలోకం వైపు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లించారు. ఆ తర్వాత అద్భుతం మొదలైంది. ఆయన చేతులలో రొట్టెలు చేపలు అనేకమై గంపలను సమృద్ధితో నింపేశాయి. శిష్యులు ఆశ్చర్యంతో నిండి ఆహారంతో పొంగిపోర్లతున్న గంపలను ప్రజల వద్దకు తీసుకువెళ్లారు. పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ తృప్తి చెందే వరకు తిన్నారు. అందరూ తిన్న తర్వాత మిగిలిన ముక్కలను 12 గంపలలో సేకరించారు. ఇది దేవుని సమృద్ధి పొంగిపొర్లడానికి నిదర్శనం. ప్రజలు కృతజ్ఞతతో నిండిన హృదయాలతో యేసు వైపు చూశారు. వారి కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారాయి. సూర్యుడు అస్తమిస్తుండగా విశ్వసించే వారందరికీ ఆశాకిరణలా యేసు దైవిక ప్రేమతో ప్రకాశిస్తూ నిలబడ్డారు.